అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, ఫలితాల విశ్లేషణ, వేసవిలో మేతల కొరతను తీర్చేందుకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల సాగుకు పెట్టే పెట్టుబడులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. నేలకు ఎంత వేస్తే అంత బలం అనే అపోహతో విచక్షణారహితంగా రసాయన ఎరువులను గుమ్మరిస్తూ పోతున్నారు రైతులు. దీంతో భూమిలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మొక్కలు సరిగా పెరగక పోషక లోపాలు, చీడపీడల తాకిడికి లోనవుతున్నాయి. అదే భూమిలో పోషకాలు ఎంతున్నాయో, ఏది లోపించిందో ముందుగానే తెలుసుకొని ఆనక సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే పెట్టుబడులు తగ్గడమే కాదు, మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది కదా. ఇందుకు ఉపకరించేవే భూసార పరీక్షలు. పంట సాగు పూర్తయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మరి రైతులు భూసార పరీక్షలకు మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి, ఫలితాలను బట్టి పోషకాలను ఎంత మోతాదులో అందించాలి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్ నుంచి తెలుసుకుందాం. ఈ యొక్క రైతాంగం ప్రధానంగా ఈ వేసవి కాలంలో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా భూసార పరీక్షలు అనేది ప్రధానమైనటువంటి విధి ఈ వేసవి కాలంలో చేపట్టవలసింది. ఈ వేసవి కాలంలో ఏదైతే మన ఏప్రిల్ మే మాసాల్లో ఈ యొక్క పంటలన్నీ కూడా కోతకి వచ్చేస్తాయి కాబట్టి ఈ నెలలో మనం తప్పనిసరిగా ఈ యొక్క మట్టి నమూనాలు అనేవి సేకరించుకోవాలి. అయితే మట్టి నమూనాలు సేకరించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒకసారి చూసినట్లయితే ఎటువంటి పంట నేలలో ఉండకూడదు. పంట తాలూకు అవశేషాలు కానీ, ముందు పండించినటువంటి పంట తాలూకు వేర్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే కూడా, లేదంటే ఇటువంటి రాళ్ళు కానీ, చిన్న చిన్న ఏవైనా పెళ్ళలు కానీ అటువంటి ఉన్నట్లయితే కూడా వాటిని తీసివేసి ఈ యొక్క మట్టి నమూనాని మనం జాగ్రత్త చేసుకొని ఈ యొక్క మట్టి పరీక్షా కేంద్రానికి ఇవ్వాలి. ప్రధానంగా ఏంటంటే ఒక పొలంలో దాదాపు 8 నుంచి 10 చోట్ల ఈ యొక్క మట్టి నమూనాను తీసుకోవాలి. అయితే మట్టి నమూనా తీసుకునేటప్పుడు గట్ల పక్కన కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అయితే పంటలను బట్టి మామూలుగా ఏకవార్షిక పంటలు అంటే వరి కానీ, మొక్కజొన్న కానీ, లేదంటే వేరుశనగ వంటి పంటలు మనం పండించేటటువంటి నేలలో అయితే 1 అడుగు లోతు అంటే దాదాపు 12 అంగుళాల లోతు వరకు తీసుకోవాలి. లేదంటే ఒకవేళ అదే నేలలో ఉద్యాన పంటలు పండించవలసినటువంటి అవసరం ఒకవేళ ఉంటే 5 నుంచి 6 అడుగుల లోతు వరకు కూడా మట్టి నమూనా సేకరించాలి. అయితే ప్రతి అడుగుకి వేరువేరుగా నమూనాను తీసుకొని భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఈ యొక్క మట్టి నమూనా తీసినప్పుడు ఏంటంటే 1 అడుగు ముందు ఒక వి ఆకారంలో చెక్కేసి పల్చగా ఒక పై పొరని మాత్రమే తీసి ఈ యొక్క మట్టిలో చేర్చాలి.
ఆ విధంగా 8 నుంచి 10 చోట్ల తీసిన తర్వాత అంతా మట్టిని ఒక దగ్గర పోసుకొని దానిని 4 సంభాగాలుగా చేసుకొని మొదటి 2 సంభాగాలు 1-3 సంభాగాలు తీసుకోవడం, తర్వాత 4ని విడదీయడం అలా చేసుకుంటూ ఒక 250 గ్రాముల మట్టి నమూనా వచ్చినప్పుడు మనం దాన్ని భూసార పరీక్షా కేంద్రానికి పంపించుకోవాలి. వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఏ విధంగా మనం చూసుకోవాలని, దాన్ని ఏ విధంగా పంటలను యాజమాన్యం చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఒకవేళ ఏదైనా పోషకం నత్రజని కానీ, భాస్వరం కానీ, అదేవిధంగా పొటాష్ కానీ నేలలో తక్కువగా ఉన్నట్లయితే మనం దాదాపు ఒక 25 నుంచి 30% అదనంగా ఎరువులు వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ మధ్యస్థంగా ఉంటే ఏదైతే మనకు సిఫార్సు ఉందో ఆ సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులు వాడుకోవాలి. ఒకవేళ నేలలో ఈ యొక్క పోషకాలు అధిక స్థాయిలో ఉన్నట్లయితే ఒక 25% నుంచి 30% వరకు ఎరువుల మోతాదు తగ్గించుకొని వాడుకోవాలి. అయితే ఇది కాకుండా ఏంటంటే సాధారణంగా ఉదజని సూచిక అంటాము, దీన్ని pH అని సాధారణంగా వ్యవహరిస్తాము. సాధారణంగా మన పంటలు పెరుగుదల చక్కగా ఉండాలంటే ఈ యొక్క నేలలో ఉదజని సూచిక అనేది 6.5 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఒకవేళ 6.5 కంటే తక్కువ ఉదజని సూచిక ఉన్నట్లయితే వాటిని ఆమ్ల నేలలు అంటారు. అదేవిధంగా 7 పైబడి pH ఉన్నట్లయితే దాన్ని క్షార నేలలు అంటారు. అయితే ఈ ఆమ్ల నేలలో ఒకవేళ 6.5 కంటే తక్కువ ఉదజని సూచిక ఉన్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల సున్నం ఈ యొక్క సాలుల్లో వేసుకొని మనం దున్నుకున్నట్లయితే ఈ యొక్క pH అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఒక్కసారి మనం వేసుకున్నట్లయితే దాదాపు ఇది 5 సంవత్సరాల వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల వరకు కూడా ఇది మనకి పంటని బాగా పెరిగే విధంగా కాపాడుతుంది. ఒకవేళ ఈ యొక్క ఉదజని సూచిక కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనకి ప్రధానంగా సూక్ష్మ పోషకాల మొక్కకు అందుబాటులో ఉండవు. జింక్ కానీ, ఇనుము కానీ, అదేవిధంగా మ్యాంగనీస్ కానీ, రాగి కానీ వంటి మూలకాలు మనకు పంటకి అందవన్నమాట. తప్పనిసరిగా ఈ యొక్క క్షార నేలలో చౌడు కూడా ఉంటుంది. ఇటువంటి నేలల్లో మనం వేసవిలో తప్పనిసరిగా పచ్చిరొట్ట పంటలు పండించుకోవాలి. దాదాపు ఎకరానికి 10 నుంచి 12 కిలోల పచ్చిరొట్ట విత్తనాన్ని ఈ యొక్క జూన్ మొదటి వారంలో కానీ, మే చివరి వారంలో కానీ వేసుకొని 45 రోజుల తర్వాత కలిగి దున్నుకోవాలి. ఈ విధంగా దున్నుకున్నట్లయితే కొంతవరకు ఇవి క్షార నేలలు తటస్థీకరణం జరిగి ఈ యొక్క ఉదజని సూచిక తగ్గుతుంది. ఈ విధంగా ఏంటంటే నేలల్ని మనం భూసార పరీక్షలు చేసినటువంటి ఫలితాలను వాడుకొని మన పంటల యాజమాన్యానికి అనుకూలంగా నేలని మనం బాగు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పాడికి ఆధారం పచ్చిమేతలు. అయితే వేసవి వచ్చిందంటే పశుగ్రాసాలకు కొరత ఏర్పడుతుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసాల మధ్య పచ్చిమేతలు సరిగా లభ్యం కావు. ఈ మాసాల్లో నీటి ఎద్దడి వల్ల గ్రాసానికి సైతం ఎద్దడి ఏర్పడుతుంది. దీంతో పాల దిగుబడి తగ్గిపోతుంది. పచ్చిమేతల కొరతను తీర్చేందుకు రైతులు దానాలు పెంచి మేపుతుంటారు. కానీ దానాలపై అధికంగా ఆధారపడినందువల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంది. మరి అటు ఖర్చులు పెరగకుండా ఇటు పాడి పశువుకు సరైన పోషకాలు అందేలా చూడాలంటే రైతు ముందు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. పశుగ్రాస కొరతను అధిగమించేందుకు సూచనలు అందిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. వేసవి కాలంలో పశుగ్రాస కొరతను అధిగమించాలంటే రైతు సోదరులు వర్షాకాలం నుంచే మనం ప్లానింగ్ చేసుకోవాలి. అంటే మన భూమిలో వాటర్ ఉంటే కంపల్సరీ జొన్నని కానీ మొక్కజొన్నని కానీ వేసుకొని వీటిని సైలేజ్గా ముందుగా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇది వేసవి కాలంలో కరువు ఎంత వచ్చినా ఈ సైలేజ్ అనేది మనం ఓపెన్ చేసుకొని ఈ గడ్డి కొరతను అనేది తీర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు వరిగడ్డిని చాలా చోట్ల బర్న్ చేస్తున్నారు. దీని బదులు మనం బేలింగ్ చేసుకొని వీటిని వాములు వేసుకొని తర్వాత ఈ ఎండాకాలంలో ఈ వరిగడ్డిని యూరియా ద్వారా సుపోషకం చేసుకోవడం వల్ల దీంట్లో న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత
పశువులకు కావలసిన ప్రోటీన్ అనేది ఈ యూరియా వరిగడ్డి ద్వారా వస్తుంది. అలాగే ఈ వరిగడ్డే కాకుండా గోధుమ గడ్డిని, జొన్న చొప్ప అంటే చొప్ప కంకులు కోసిన తర్వాత ఉండే ఎండు చొప్ప, వీటిని మనం వేసవి కాలంలో వేసుకోవడం వల్ల డ్రై మ్యాటర్ ఇంటేక్ సరిపోని వస్తుంది. పశువు పాల ఉత్పత్తి అనేది మెయింటైన్ అవుతుంది. ఈ పశుగ్రాస కొరతను కూడా అధిగమించవచ్చు. తర్వాత ఈ వర్షాకాలంలో సుబాబులు కానీ ఇట్లాంటి చెట్లను పెంచుకోవడం వల్ల ఇవి పెరిగిన తర్వాత ఎండాకాలంలో ఈ సుబాబుల్ చెట్లని పశువులను మేతగా వాడుకోవడం వల్ల పశుగ్రాస కొరతని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో కొన్ని నీళ్ళు ఉన్నా ఈ నీళ్ళ ద్వారా అత్యధిక పశుగ్రాసం వచ్చే హైబ్రిడ్ నేపియర్, బుల్లెట్ నేపియర్, కోఫోర్, కోఫైల్ లాంటి నేపియర్ గడ్డిని పెంచడం వల్ల దీంట్లో ఉదాహరణకు సూపర్ నేపియర్ ఒక ఎకరానికి 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం ఇస్తుంది. అదే విధంగా మొక్కజొన్న ఎకరంలో వేస్తే ఓన్లీ 20 నుంచి 30 టన్నుల పశుగ్రాసం వస్తుంది. కాబట్టి ఉన్న నీటిని సక్రమంగా యూజ్ చేసుకొని అత్యధికంగా గడ్డి వచ్చే ఎస్ఎస్జి కానీ సూపర్ నేపియర్ కానీ వేయడం వల్ల పశుగ్రాసం ఎక్కువగా అందుబాటులోకి వచ్చేటట్లు చేసుకోవచ్చు. తర్వాత మనకు అందుబాటులో ఉన్న శనగ పొల్లు కానీ వేరుశనగ చెత్త కానీ, అంటే వేరుశనగలు తీసిన తర్వాత వేరుశనగ పొట్టు అంటే గింజ మీద ఉండే పొట్టును మనం యూజ్ చేసుకోవచ్చు. శనగలు తీసిన తర్వాత శనగ మీద ఉండే పొట్టును మనం నిల్వ చేసుకోవచ్చు. తర్వాత శనగ కట్టె, కంది పొల్లు ఇట్లాంటివి ఇవి కూడా మనం నిల్వ చేసుకొని వీటిని ఎండాకాలంలో మనం పశువులకు ఇవ్వడం వల్ల వీటిలో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, డ్రై మ్యాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఆల్టర్నేటివ్ ఫీడ్స్గా మనం వేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల షుగర్ కేన్ వేస్తారు, అంటే చెరకు గడ తీసిన తర్వాత వీటి ఆకులను పారవేస్తుంటారు. ఈ ఆకులను కూడా మనం ఆల్టర్నేటివ్ ఫాడర్స్గా కూడా వాడుకుంటే, ఎందుకంటే చెరకు ఆ కొనలల్లో కూడా తీపిదనము ఎక్కువగా ఉంటుంది. అది మేపడం వల్ల పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తుంటుంది. తర్వాత కొన్ని రకాలైన వృక్ష జాతులు, ఉదాహరణకు రాగి చెట్టు, వేప చెట్టు ఇట్లాంటివి మన దగ్గర పుష్కలంగా ఉంటే వీటి ఆకులను కూడా వేసవి కాలంలో మన పశువులకు వేయడం ద్వారా వీటిలో కూడా డ్రై మ్యాటర్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి పశువు కడుపు నింపడానికి ఇది అక్కర వస్తుంది. తర్వాత వేసవి కాలంలో మనం గడ్డిని వృధా పోకుండా కంపల్సరీ చాఫ్ కట్టర్తో కట్ చేసుకోవడం వల్ల మనం గడ్డి వృధా అనేది దాదాపు 0%. అదే చాఫ్ కట్టర్ లేకుండా ఇవ్వడం వల్ల 30 నుంచి 40% గడ్డి వృధా అవుతుంది. అలాగే కూరగాయలు సాగు చేసే రైతులు, ఆకుకూరలు సాగు చేసే రైతులు కొన్ని ఖరాబైన కూరగాయలు కానీ, తర్వాత కొన్ని చిన్న పుచ్చులున్న కూరగాయలు కానీ, తర్వాత కొంచెము 2 రోజుల తర్వాత కొంచెం వాడిపోయిన కూరగాయలు కానీ, కూరగాయల మార్కెట్లో కూడా చాలా వేస్టేజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిని మన పశువులకు వేసుకోవడం వల్ల ఒక 30% మేత వీటి ద్వారా వస్తుంది. తర్వాత ఈ అజొల్లా అనేది తక్కువ నీటిలో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే అజొల్లా పెరుగుతుంది. కంటిన్యూగా అజొల్లా వస్తుంది. కాబట్టి రైతు సోదరులు తమ భూమిలో షెడ్డు వద్ద ఈ అజొల్లా ట్రేస్ ఏర్పాటు చేసుకోవడం, వీటి ద్వారా అజొల్లా పెంచుకొని పశువులకు ఇవ్వడం ద్వారా ఈ అజొల్లా అనేది 25% నుంచి 35% ప్రోటీన్ ఉన్న ఈ ఫెర్ను గడ్డి కాబట్టి పశువులని సమగ్రంగా పాల దిగుబడి వైపు మళ్లించవచ్చు. అలాగే ఇప్పుడు బీర్ ఇండస్ట్రీ నుంచి బార్లీ కానీ తర్వాత మొక్కజొన్న వేస్టేజ్ అనేది వస్తుంది. ఇది కూడా పెద్ద డైరీ ఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకొని కరెక్టు శానిటేషన్లో హైజీనిక్గా ఉండి అవి వాడడం వల్ల ఇదేంటంటే తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది ఆల్టర్నేటివ్ ఫీడ్గా
కన్వర్ట్ అవుతుంది కాబట్టి, తర్వాత దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి వీటిని పశువులకు మేపడం వల్ల పాల దిగుబడి అనేది మెయింటైన్ అవుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే ఈ ఫ్రూట్ మార్కెట్లో కూడా ఫ్రూట్ వేస్టేజ్, బతాయిలు కానీ యాపిల్స్ కానీ ఇట్లాంటివి కూడా వేస్టేజ్ అవుతుంటాయి. ఇట్లాంటిని వాటిని కూడా మనం పశువులకు పెట్టడం ద్వారా దీంట్లో కూడా ఎనర్జీ ఉంటుంది, పాల దిగుబడి వస్తుంది. అలాగే ఇప్పుడు చెరకు మనం రసం తీసిన తర్వాత చెరకు పిప్పి అనేది దొరుకుతుంది. ఈ చెరకు పిప్పిని కూడా మనము పశువులకు వేసుకోవడం వల్ల దీంట్లో ఎనర్జీ ఉంటుంది, దీంట్లో డ్రై మ్యాటర్ ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో పశువులకు ఈ చెరకు పిప్పిని కూడా వాడుకోవచ్చు. దీని ద్వారా ఈ పశుగ్రాస కొరతను అనేది అధిగమించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయం అంటే ఉన్న మక్కువతో గత కొన్నేళ్లుగా సాగుబాట పట్టాడు ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన ఆంజనేయులు. అంగవైకల్యంతో సరిగా నిలబడలేకపోయినా వ్యవసాయం చేయాలనే సంకల్పం ఆ రైతును ముందుకు నడిపిస్తోంది. సొంత పొలం లేకున్నా కౌలుకు తీసుకుని మరీ సాగు చేస్తున్నాడు. 72 సెంట్ల పొలంలో సహజ విధానాల్లో విభిన్న రకాల పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం నాకు ఉదగించిన కాడి నుంచి చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి 2018 టు 19లో నేను ఈ విధంగా ఏటీఎం మాళ్ళు, ఏ గ్రేడ్ మాళ్ళు వేయటం జరుగుతుంది సార్. అది వరకు ఏక పంట వేసేవాళ్ళం సార్. ఇప్పుడు నిరంతరం పంటలు పెట్టుకుంటూ ఆదాయాన్ని తీసుకుంటూ వేస్తున్నాను సార్. ఇప్పుడు 72 సెంట్లు సార్ కౌలు పొలము. ఈ 72 సెంట్లు ముందలగా నేను పిఎండిఎస్ వేసుకున్నాను. ఒక 3 నెలలు అయ్యింది. 3 నెలలు అయిన తర్వాత దాంట్లో కూడా నేను కొంచెం ఆదాయం తీసుకున్నాను, ఒక 10 ఏళ్ళ దాకా. ఈ మొత్తాన్ని దున్నేసేసాను. దున్నేసి ఒక నెలదాలిన తర్వాత 100 కేజీలు ఘనజీవామృతం చేసుకొని ఈ 70 సెంట్లకి ఒక 300 కేజీలు వేసాను. మళ్ళీ ఏటీఎం మాళ్ళు, ఏ గ్రేడ్ మాళ్ళు ఎంచుకున్నాను సార్. ఏటీఎం మాళ్ళలో నేను బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నాను ఒక 20 సెంట్లని. బెడ్ ప్రిపరేషన్ అంటే ఒక 5 అడుగులు తీసుకొని వెడల్పు, పొడుగు 100 అడుగులు తీసుకొని బెడ్ ప్రిపరేషన్, ఒక అడుగు కాలువ, 4 అడుగులు బెడ్ చేసుకొని 20 సెంట్లలో ఏటీఎం మాళ్ళు వేసాను. ఈ ఏటీఎం మాళ్ళలో 10 రకాల విత్తనాలని ఎంచుకొని వేసుకున్నాను సార్. ఘనజీవామృతం ఈ ఏటీఎం మాళ్ళకి సుమారుగా ఒక 40 కేజీలు ఘనజీవామృతాన్ని ఎగజల్లాను సార్ బెడ్ల మీద. తర్వాత విత్తనాన్ని బీజామృతంతో తయారు చేసుకున్నాను. వీటిని మొలిసిన తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పిచికారి చేశాను. ఏ గ్రేడ్లోనూ ఏటీఎంలో తీశాను. ఇప్పుడు మాత్రం 89,000 రూపాయలు వచ్చినాయి. ఇంకా ఈ పంటలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మొక్కజొన్న కండి వచ్చి ఉన్నాయి. సుమారుగా 1000 మొక్కలు దాకా ఉన్నాయి. ఒక్కొక్క కండిని 10 రూపాయలు లెక్క, మార్కెట్లో 20 రూపాయలు అమ్ముతున్నారు, మనం 10 రూపాయలకి అమ్ముతాము రైతుల వారిగా. వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు మనకి దీనికి 10,000 వస్తాయి. ఇది 200 రూపాయలు కేజీ పొద్దుతిరుగుడు విత్తనాలు సుమారుగా 50 కేజీలు వస్తాయి. 50 కేజీలు 200, 5 రోజులు 10, ఇవి ఒక 10,000 రూపాయలు కూడా మనకి వస్తాయి. తర్వాత బీట్రూట్ వస్తుంది. ఆ బీట్రూట్ని తీసుకుంటాం. తర్వాత వెంటనే సార్ ఇదిగో క్యారెట్ ఉంది సార్. ఇవి తీయంగానే వంగ, మిర్చి, టమోటా నారుని నొక్కుతాం సార్. అవి అయిపోగానే బొప్పాయి, మునగ, అరటి బెడ్ ప్రిపరేషన్లో పెట్టుకుంటాం. వాటికి బీరతీగల్ని అల్లిద్దామనే ఆలోచనతో ఉన్నాను సార్. ఇలాంటి పంటలు పెట్టినందువల్ల బయోడైవర్సిటీ జరిగి మొక్కలు అభివృద్ధి చెంది ఎక్కువ ఆదాయాన్ని కూడా ఇవ్వటానికి అవకాశం ఉన్నది. జిల్లాలో సహజ సాగు విధానాలతో పాటు విభిన్న రకాల పంటల సాగులో రైతుకు ఆదాయం వచ్చే మార్గాలపై పలు సూచనలు అందిస్తున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. నేను ఇక్కడ ఈ రైతులందరికీ కూడా ఈ పద్ధతిని, ఏ గ్రేడ్ పద్ధతిని, ఏటీఎం పద్ధతిని మోడల్స్ మీద అవగాహన ఇచ్చి ఉన్నాము. తర్వాత పిఎండిఎస్ వాటి మీద కూడా బాగా అవగాహన ఇచ్చి ఉన్నాము. ఆంజనేయులు అనే రైతు గారు రకరకాల పంటలు వేసి ఇలా చేయడం జరిగింది. పిఎండిఎస్ అనే పద్ధతి వేయడం వల్ల భూమి బాగా సారం పెరగడం అనేది జరుగుతుంది. దానివల్ల అధిక దిగుబడిగా రావడానికి కూడా ఆశించడం జరుగుతూ ఉంది. సహజ సాగు విధానాల్లో పండించే పంటలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ నిరంతర ఆదాయాన్ని అందించే ఏటీఎం మోడళ్లు, ఏ గ్రేడ్ మోడళ్లతో రైతులు నిరంతరం ఆదాయం తీసే అవకాశం ఉందని, కావున అవకాశం ఉన్న రైతులు ఈ విధానాలపై దృష్టి సారించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.
రైతులు పండించిన రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను సేకరించి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ఉచితంగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉచిత బియ్యం స్థానంలో వీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటి సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులంతా ఈ క్రాప్ నమోదు చేసుకుని ఉంటే పౌర సరఫరాల శాఖ నిబంధనలకు అనుగుణంగా రైతుల నుంచి మద్దతు ధరకు పంటను సేకరిస్తామంటూ అధికారులు వివరిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఈ 2 రకాలైనటువంటివి రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరకి వాటిని కొనుగోలు చేసి మరలా వాటిని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే రేషన్ షాపుల ద్వారా, తర్వాత MDUల ద్వారా మళ్ళీ ప్రజలకే వాటిని తిరిగి ఫ్రీగా అంటే బియ్యానికి బదులుగా జొన్నల్ని, రాగుల్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేయటానికి మనకి పరిమితులు రావటం జరిగింది. ఆ విధంగా మనం నెల్లూరు జిల్లాలో వ్యవసాయ శాఖ వారు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారంగా 2934 టన్నులు 6 మండలాల్లో వస్తుందని చెప్పేసి మనకి వ్యవసాయ శాఖ వారు ఆ గణాంకాలు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా మనము 6 మండలాల్లో కూడా 12 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సెంటర్ల ద్వారా జొన్నల్ని కొనుగోలు చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లోనే మనం స్టోర్ చేసి వాటిని తిరిగి మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ కార్డు హోల్డర్స్కి మనం అందజేయటం జరుగుతుంది. జొన్నలకి 2 రకాలైనటువంటి వెరైటీలు మనం షో చేయటం జరుగుతూ ఉంది. ఒకటి హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్ వెరైటీకి క్వింటల్కి మనకి 3,371 రూపాయలు కనీస మద్దతు ధరను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మాల్దాండి అనే వెరైటీని 3,421 రూపాయల క్వింటల్కి కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. జొన్నలకు సంబంధించి మనకి FAQ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ నామ్స్ ఏ విధంగా ఉంటాయంటే మాయిశ్చర్ కంటెంట్ వచ్చేసి 13% ఉండాలి. ఫారిన్ మ్యాటర్ అంటే తప్ప తాలు సంబంధించింది 1% ఉండాలి. అదర్ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైనా ఉంటే అది 2% ఉండాలి. ఇవంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీకి సంబంధించిన నామ్స్గా మనకి పొందుపరచడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఈ జొన్నలకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ క్రాపు KYC చేసిన తర్వాత వారికి ఎవరైతే ఈ క్రాప్ KYC చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జొన్నలు మొత్తాన్ని కూడా మనం కొనుగోలు చేస్తాము. కనుక రైతులందరూ కూడా తమ యొక్క పంట ఏదైతే జొన్న పంట వేశారో అదంతా కూడా ఈ క్రాప్ KYC తప్పనిసరిగా చేయించుకోవాలి. ఓపెన్ మార్కెట్లో చాలా తక్కువగా రేటు ఉంది కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రైతులందరూ కూడా ప్రభుత్వ మద్దతు ధరకు మాత్రమే వాటిని జొన్నలన్నింటినీ కూడా ప్రభుత్వానికే అమ్మాలని చెప్పేసి మరీ పౌర సరఫరాల సంస్థ నుంచి కోరటం జరుగుతాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.